నమస్తే. మ్యామ్ రీసెంట్ మనం చూసుకుంటే హాస్టల్స్ ఈ వ్యవస్థ ఏదైతే ఉందో బాగా ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలోనే. పిల్లలు ఇంట్లో ఉన్న పిల్లలు కూడా పేరెంట్స్తో ఉండడానికి, ఇంతకు ముందు ఫ్యామిలీతో ఉండడానికి ఇష్టపడే వాళ్ళు ఇప్పుడు నాకంటూ సపరేట్ ప్రైవేట్ లైఫ్ కావాలి, నేను ప్రైవేట్గా ఉండాలి, నాకంటూ కొన్ని బౌండరీస్ ఉండాలి అని చెప్పి ఒక సర్టెన్ ఏజ్ 10th అవ్వగానే బయటకు వచ్చేస్తున్నారు. హాస్టల్స్ అని చెప్పి వేరే ఊర్లు అని చెప్పి వెళ్ళిపోతూ ఉన్నారు. అసలు ఆ బేసిక్ ఈ హాస్టల్స్లో పిల్లల్ని పెట్టడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి, అలాగే లాభాలు కూడా ఉంటాయి ఎంతో కొంత. సో లాభాలు ఏంటంటే ఏం చెప్తారు? నష్టాలు లాభాలు అని అంటే ఇది ఓన్లీ స్టూడెంట్స్ కోసం అడుగుతున్నారా మీరు? అందరి కోసం. జాబ్ జాబ్ చేసే వాళ్ళు కావచ్చు. ఇప్పుడు ఎక్కువ శాతం స్టూడెంట్సే ఉంటూ ఉన్నారు. పై చదువుల కోసం పంపించేస్తూ ఉంటారు, అండ్ ఉద్యోగరీత్యా కూడా పంపిస్తూ ఉంటారు ఆడపిల్లలకి ముఖ్యంగా. సో అందుకని ఎటువంటి ఇంపాక్ట్ పడుతుంది ఈ మధ్య? ఎక్కడికి కాలనీకి 10 ఉంటున్నాయి హాస్టల్స్, పీజీస్. ఎస్, పీజీస్. సో దీనివల్ల కలిగే నష్టాలు ఏంటి, పిల్లల్లో కావచ్చు, పేరెంట్స్ దగ్గర కావచ్చు? అంటే ఇప్పుడు స్టూడెంట్స్ పరంగా చూసుకుంటే సరిగ్గా సక్రమంగా ఉంటే లాభమే, ఏ విషయమైనా ఎవరికైనా ఎప్పుడైనా. ఓకే. ఎక్కడ ఎటువంటి చిన్న తేడా వచ్చినా అది కొంచెం నష్టాన్నే కలిగిస్తుంది. అది మనము జాగ్రత్తగా తెలుసుకొని ముందుకెళ్ళాలి. ఇప్పుడు హాస్టల్లో వేసేటప్పుడు, అంటే స్టూడెంట్స్ గురించి చెప్తున్నాను నేను, హాస్టల్లో వేసేటప్పుడు పిల్లలకి కొంత కోచింగ్ ఇవ్వాలి ఇంటి దగ్గర. ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా పిల్లలు అల్లరి చేస్తేనో మారాన్ చేస్తేనో అన్నం తినకపోతేనో పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు ఇలా చేసావంటే నేను హాస్టల్లో వేసేస్తాను అంటారా లేదా? బూచోడికి అప్ చెప్పేస్తాము, హాస్టల్లో వేసేస్తాము కదా. ఆ కనిపించని బూచోడు అంటే ఎంత వయసు వచ్చినా భయం పోదు. హాస్టల్ అంటే ఏదో పెద్ద అండమాన్ జైలు లాగా ఫీల్ అయిపోతారు. అమ్మో మనల్ని అక్కడ గొలుసులేసి కట్టేసి మనల్ని బంధించేసి అమ్మో అనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఎందుకు అనంటే ఇక్కడ ఎంత ఫ్రీగా ఉన్నాం కదా మనం, హాస్టల్లో వేస్తున్నారు అని అంటే అక్కడ ఏదో ఉండదు, అక్కడ ఇలాంటిది ఏదో ఉండదు మనకి అక్కడ. అప్పుడు ఖచ్చితంగా ఏమనిపిస్తుంది, జైల్లాగా అనిపిస్తుంది, అలా ఫీల్ అవుతారు. కానీ కొన్ని పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో, ఇంట్లో ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బాగోనప్పుడు, వైఫ్ అండ్ హస్బెండ్కి సరిగ్గా లేకపోతేనో, లేకపోతే వాళ్ళకి టైం లేకపోతేనో, వాళ్ళ పిల్లల్ని సమర్థవంతంగా చదివించి ముందుకి ఓన్లీ తల్లిదండ్రుల గైడ్లైన్స్లోనే ముందుకు తీసుకెళ్ళగలే సామర్థ్యం లేకపోయినప్పుడు హాస్టల్లో వేయచ్చు. కానీ దానికి తగ్గ బాబుని సిద్ధం చేయాలి తగినట్టుగా. ఓకే. పాపైనా బాబైనా. ఎలా అనంటే నీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్రికెట్, లేకపోతే చెస్, లేకపోతే ఇంకొకటి ఏదైనా యాక్టివిటీ, ఇలాంటివి నువ్వు నేర్చుకోవడానికి ఇంటి దగ్గర కుదరటం లేదు కాబట్టి నీకు అక్కడైతే చాలా టైం ఉంటుంది. హాస్టల్లో ఎక్కువ స్టడీస్ అయిపోయిన తర్వాత మిగిలిన అవర్స్లో మిమ్మల్ని చక్కగా ఇవన్నీ నేర్పిస్తారు. ఒక మ్యూజిక్ కావచ్చు, డాన్స్ కావచ్చు, ఏదైనా యాక్టివిటీస్ ఉంటాయి కదా, అవి ఏదైనా సరే నీకు ఏదైనా నేర్చుకోవాలని ఏదైనా అనుకుందాం. ఆ బాబుకి ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ అనుకుందాం, అక్కడ మీకు ఖాళీ టైంలో క్రికెట్ మంచి కోచింగ్ ఇస్తారు, నువ్వు ఒక క్రికెటర్ అవ్వడానికి నీకు మంచి అవకాశం దొరుకుతుంది. తర్వాత లైఫ్ టైం నీకు నిలబడే ఫ్రెండ్స్ దొరుకుతారు హాస్టల్లో. కంటిన్యూగా ఇద్దరు కూడా మీ రూమ్మేట్స్, హాస్టల్ మేట్స్ ఎవరెవరైతే ఉన్నారో మీరందరూ కూడా కలిసి 24 గంటలు కలిసి ఉండే అవకాశం మీకు అక్కడ దొరుకుతుంది. అంటే కలిసి ఉండే అని అంటే చాలా దగ్గరగా ఒకళ్ళు ఒక మనసు ఒకళ్ళు తెలుసుకుని ఒక అన్నదమ్ముల్లాగా, ఒక ప్రేమగా, ఇష్టంగా కలిసి మెలిసి తిరుగుతూ, ఆడుతూ, చదువుకుంటూ, తింటూ అలా గడిపే అవకాశం మీకు అక్కడ దొరుకుతుంది. ఇలా దొరికిన అవకాశం మీ బాండ్ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది. వీళ్ళు లైఫ్ టైం మీకు ఒక ఫ్రెండ్స్గా నిలబడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు స్కూల్కి వస్తావు ఫ్రెండ్స్తో కాసేపు ఆడుకోవడానికి ఉండదు. ఏ ఫ్రెండ్ కూడా నీకు ఎంతకాలం ఉంటారో తెలియదు కదా. అదే కానీ హాస్టల్లో అయితే మీరు ఒక 2 years లేకపోతే 4 years అన్ని ఇయర్స్ కలిసి మీరు జర్నీ చేసినప్పుడు మీ లైఫ్ చివరి వరకు ఆ ఫ్రెండ్స్ నీకు మిగలటానికి అవకాశం ఉంటుంది. ఒక మంచి ఫ్రెండ్స్ దొరుకుతారు అని చెప్పాలి. తర్వాత చక్కగా మంచిగా చదువుకోవాలి. మీరు ఏమి అవ్వాలనుకున్నారో అది అవ్వడానికి మీకు తగిన కోచింగ్స్ ఇస్తారు. ఇలాంటివన్నీ మంచివన్నీ చెప్పాలి. తర్వాత ఒక మంచి టీచర్స్ కానీ వార్డెన్స్ కానీ ఉంటే వాళ్ళని కనెక్ట్ చేయాలి. ఒకవేళ అక్కడ టీచర్స్ మంచి వాళ్ళు అయితే మంచి ప్రేమగా చూస్తారు.
లేదనుకోండి మనం కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వాలి అని చెప్పాలి. అంటే మళ్ళీ దాన్ని బలవంతంగా నువ్వు ఏం చేసినా సరే తల వంచుకోవాలి అని మాత్రం చెప్పకూడదు. ఓకే. అంటే బేసిక్స్ అన్నీ చెప్పాలి. ఫస్ట్ ఏదైనా సరే మనం చూడాలి కదా 1-2 సార్లు, అలా అనమాట. ఆ బేసిక్స్ అన్నీ చెప్తూ ఉండాలి. మంచిగా హెల్దీ ఫుడ్ దొరుకుతుంది మీకు అక్కడ. నవేడేస్ హాస్టల్స్లో కూడా కొన్ని మంచి మంచి హాస్టల్స్ ఉంటాయి, మంచి ఫుడ్ పెడుతున్నారు. ఏ హాస్టల్లో జాయిన్ చేయాలి అని చెప్పి పేరెంట్స్ అనేవాళ్ళు సర్వే చేసి ఒక లిస్ట్ అనేది తయారు చేసుకొని ప్రయారిటీ వైజ్గా ఆ హాస్టల్స్కి వెళ్ళి విజిట్ చేసి ఆ హాస్టల్ ఎటువంటిదని తెలుసుకొని పిల్లలకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వీళ్ళని కూడా తీసుకెళ్ళి నువ్వు ఉండబోయే హాస్టల్ ఎటువంటిదో నువ్వు కూడా సెలెక్ట్ చేసుకుందు కానీ రా అని చెప్పి వీళ్ళు కొన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ ఫైనల్గా బాబుని తీసుకెళ్ళి అవన్నీ కనుక వీళ్ళతో పాటు చూపించినట్టయితే కొంచెం ముందుగా వీళ్ళకి ఇంట్రడక్షన్ అనేది జరుగుతుంది. ఆ స్కూల్ కాలేజ్ కానీ ఏదైనా ఆ వాతావరణం కానీ ఒకసారి పరిచయం అవుతుంది. అలా చూసి వచ్చినట్టయితే ఆ అమ్మ నాకు ఈ కాలేజ్ నచ్చింది, ఈ స్కూల్ నచ్చింది అని చెప్పగలుగుతారు. 4 చూస్తే ఏదన్నా ఒకటి మనసుకు నచ్చుతుంది కదా. అలా నచ్చిన ప్లేస్లో నచ్చిన పని చేయడానికి పిల్లలు మనస్ఫూర్తిగా ఇష్టపడతారు, వెళ్తారు. కానీ మేడం ఈ మధ్య మనం చూసుకుంటున్నట్లయితే హాస్టల్స్లో ఉండే ముఖ్యంగా అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు వాళ్ళ హాస్టల్స్లో ఉండేదానికన్నా హాస్టల్ బయట ఉండడమే బాగా ఎక్కువైపోయింది. ఎవరు కేర్ తీసుకపోవడం, ఇటు పేరెంట్స్ కూడా ఓకే మా పిల్లలు ఉన్నారులే అని చెప్తున్నారు కదా అని వాళ్ళు కూడా కేర్ తీసుకోకపోవడం మనం చూస్తుంటే రాత్రి 2 అయినా 3 అయినా రోడ్ల మీద కనిపిస్తూనే ఉంటారు, ముఖ్యంగా ఆడపిల్లలు. అది మీరు పీజీస్ అది దానికి కూడా వస్తున్నాను, ఇది కంప్లీట్ చేసి ఇలా కనుక చెప్పి జాయిన్ చేసినట్టయితే మంచిగా వాళ్ళు చదువుకునే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఫర్దర్గా ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా ఇమ్మీడియట్గా చెప్పాలి అని చెప్పి వాళ్ళకి తెలియజేయాలి. తెలియచేసినట్టయితే మంచిగా చదువుకుంటూ అక్కడ ఏదైనా చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చినా సర్దుకోవాలి. మరీ ఎక్కువగా అనిపిస్తే ఇంటిమేట్ చేయాలి. ఇలాంటివన్నీ నేర్పించినట్టయితే కనుక ఒక మంచి హాస్టల్లో వేయటం అనేది మంచిదే. నష్టాలు ఏమీ ఉండవు, లాభాలే ఉంటాయి. ఇంకా మీరు పీజీస్ అడిగారు. పీజీస్ అంటే ఇంకా చెప్పేదేముంది, చాలామంది అమ్మాయిలకి అనుభవమే. హాస్టల్స్లో ఉండే ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కొంతమంది మంచిగా నిజాయితీగా ఉంటున్నారు, చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు లేదా చదువుకుంటున్నారు, ఇంటికి డబ్బులు పంపిస్తున్నారు, సెలవులకి ఇంటికి వెళ్తున్నారు, వస్తున్నారు. ఇదంతా నార్మల్గానే జరుగుతుంది. కానీ కొంతమంది ఉంటారు, అది డబ్బు అవసరాలు ఉంటాయి చాలామందికి. కొంతమందికి అవసరాలు ఉంటాయి, కొంతమంది ఏమో వాళ్ళ మేకోవర్ కోసం కానీ లేకపోతే వాళ్ళ లగ్జరీస్ కోసం కానీ దేనికైనా కానీ డబ్బు మీద వాళ్ళకి వ్యామోహం కలుగుతుంది. ఈజీ మనీ కోసం చూస్తూ ఉంటారు. సరే, అది పక్కన పెడదాం. ఇంకా ఈ హాస్టల్స్లో అమ్మాయిలు ఇలా ఉండటం వలన ఎలా అంటే ఇక్కడ కూడా సేమ్ ఒక మంచి వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒక నలుగురిని సెలెక్ట్ చేసుకుని మనకు మంచి మనస్తత్వం ఉంది, మన ఆలోచన ధోరణి మంచిది, మనకి అట్లా మ్యాచ్ అయిన వాళ్ళని పెట్టుకున్నాం అనుకోండి, మన నలుగురం కలిసి తిరగచ్చు. మనకి ఎటువంటి చెడు మనకు అంటుకోదు, మనం ఎటువంటి చెడు చేయాలనే ఆలోచన మనకి రాదు. ఒకవేళ వేరే గ్రూప్ వాళ్ళు చేసినా మనకి రాదు. కాబట్టి ఒక మంచి స్నేహం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు, ఒకే కాలేజీలో చదువుకునే అమ్మాయిలు అబ్బాయిలైనా వాళ్ళు ఒక గ్రూప్గా ఉన్నట్టయితే వాళ్ళు చేస్తున్న ఉద్యోగం కానీ వాళ్ళు చదువుతున్న చదువుకు కానీ న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అంతేగాని ఈ పైపైన మెరుగులకి ఈ జరుగుతున్న చండాలాలన్నీ చాలా జరుగుతున్నాయి. వాటన్నిటికీ కూడా అట్రాక్ట్ అవ్వకుండా జాగ్రత్తగా ఉన్నట్టయితే హాస్టల్లో ఉంటే పెద్ద చెడేమీ కాదు. కొంచెం మనం చెడిపోతే తప్ప ఎవరు మనల్ని లాగుతారు, అందులోకి ఎవరు లాగరు. మనం ఇంటెన్షన్గా వెళ్తే తప్ప ఏ చెడు మన తాకదు అనేది నా నమ్మకం. ఏదైనా సరే మనలో ఉండాలి, మనలోనే ఉండాలి. ఓకే. అంటే ఎందుకంటే ఈ క్వశ్చన్ అడిగాను, రీసెంట్ మనం చూస్తుంటే నేనే తిట్టుకున్నా చాలా వరకు, ఏంటి అసలు వీళ్ళేమో ఇక్కడ బయట హాస్టల్స్లో ఉంటున్నామని చెప్తారు, వీళ్ళేమో రోడ్ల మీదే ఉంటారు, నైట్ 2 అవుతుంది 3 అవుతుంది, ఏ టైం అయినా సరే వీళ్ళు ఇక్కడే కనిపిస్తూ ఉంటారు, మనం ఏదైనా బిజీ పని మీద వెళ్ళడం కానీ రావడం కానీ. మరి ఇంట్లో ఉన్న పేరెంట్స్ ఏమో వీళ్ళేమో చదువుకుంటున్నారు, ఇక్కడ ఉంటున్నారు, జాగ్రత్తగా ఉంటున్నారు అనుకుంటారు, వీళ్ళు చేస్తున్నవేమో ఇవి అని చెప్పి ఈ మధ్యకాలంలో ఈ హాస్టల్స్ కల్చర్ కూడా బాగా ఎక్కువైపోయింది. ప్రతి ఇంట్లో కూడా పిల్లలు హాస్టల్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు. మనకు ఆ ఫ్రీ లైఫ్ కావాలి, ఫ్రీడమ్ కావాలి, ఇంట్లో ఉంటే మనకు అది దొరకదు అని చెప్పి కూడా. సో దీనివల్ల ఎమోషన్స్, బాండింగ్స్, ముఖ్యంగా విలువలు, పేరెంట్స్ కావచ్చు, ఇవన్నీ మిస్ అవుతూ ఉంటారు కదా, అటాచ్ అవుతుంటారు. అవును, ఏంటంటే ఇంట్లో అది వద్దు ఇది చెయ్యి తొందరగా రా, అది రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆడపిల్లవి మగపిల్లలకైనా సరే ఒక టైం అయినప్పుడు ఇంటికి రా అని అంటూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే చదువుకున్నాము, ఇప్పుడు జాబ్కి వచ్చాము, హీరోయిన్స్ అయిపోయాము ఫీలింగ్ వస్తుంది. తర్వాత ఇండిపెండెన్స్ అయిపోయాము మేము. ఎందుకంటే మేము
డబ్బులు ఇస్తున్నాం, ఇంకా మేము డబ్బు సంపాదిస్తున్నాం. ఎర్నింగ్ కదా, అవును. ఎర్న్ చేస్తున్నాం మనీని, మమ్మల్ని ఇంకా రిస్ట్రిక్ట్ చేస్తారేంటి, హాయిగా కొన్నాళ్ళు బయట ఉంటాం మేము అని చెప్పి పేరెంట్స్కి ఇష్టం ఉన్నా లేకపోయినా హాస్టల్స్లో ఉంటున్నారు. బయట వేరే ఊరు నుంచి వచ్చి ఉండేవాళ్ళు ఉన్నారు, లోకల్లోనే దూరంగా ఉంది ఆఫీస్ అని చెప్పి వచ్చి ఉండేవాళ్ళు ఉన్నారు. ఎలా వచ్చినా సరే నేను చెప్పినట్టు ఉంటే ఏమీ ఉండదు, కానీ వాళ్ళు ఉండలేరు, బయటకు వచ్చిన తర్వాత ఇంక ఉండలేకపోతున్నారు. ఇప్పుడు దీని మీద నేను చాలా వీడియోస్ చేశాను. ఓకే. కాబట్టి నాకు కామన్ అయిపోయింది మాట్లాడటం. ఏంటంటే ఇప్పుడు ఊరు నుంచి వచ్చిన అమ్మాయిలు ఉంటారు, పాపం మామూలుగానే వస్తారు, చాలా సాధారణంగా వస్తారు, కొద్ది రోజులు బాగానే ఉంటారు, కానీ వాళ్ళల్లో వీళ్ళు మిక్స్ అవ్వలేకపోతుంటారు, అవ్వలేక వీళ్ళు మారిపోతారు. అది ఒక వాళ్ళ వేషధారణ కానీ, ఒక మాటే కానీ, వాళ్ళు వెళ్తున్న దారే కానీ, ఏదైనా సరే నలుగురితో నారని అంటారు చూసారా, ఇక్కడ కూడా అది అప్లికేబుల్ చేసుకుని అటు వెళ్తూ ఉంటారు. కానీ కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళకి అర్థం అవుతుంది, కానీ అందరూ వెళ్తున్నారుగా తప్పేముంది అన్న ధోరణికి వచ్చేస్తున్నారు. అదే చెప్తున్నా, ఆలోచన కూడా మారిపోతుంది. దీనివల్ల వాళ్ళకి ఎంత నష్టమో అప్పుడు తెలియటం లేదు, ఏదో ఒకటి నష్టపోయిన తర్వాత ఏడుస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలా ఎందుకు చేయాలి? మంచిగా మనం చక్కగా మనం సంపాదించుకుందాం, ఒక మంచి వ్యక్తిని చూసి మ్యారేజ్ చేసుకుందాం, పోనీ నీకు ఇష్టమైనప్పుడే చేసుకోవచ్చు కదా, అప్పటి వరకు మంచిగా సంపాదించుకో, ఇంటి దగ్గర ఏమైనా అవసరాలు ఉంటే పంపించు, ఏ అవసరం ఇంటి దగ్గర నీ డబ్బుతో లేదు అని అనుకుంటే నీ డబ్బు దాచుకో, సేవింగ్స్ చేసుకో, చక్కగా నీ 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 యొక్క లెవెల్ కూడా పెంచుకోవచ్చు కదా. మనీతోనే ఉంది ఈ రోజుల్లో అన్నీ అని అనుకుంటున్నప్పుడు నువ్వు మనీ చక్కగా సేవింగ్స్ చేసుకొని నీ ఉపయోగానికి వాడుకోవచ్చు కదా. అనవసరంగా ఎందుకు దానికోసము ఆ మేకోవర్స్కి కానీ వాళ్ళ లగ్జరీస్ వాళ్ళు తిరగడానికి, ఇందాక స్టార్టింగ్లో అదే చెప్పబోయే మళ్ళీ డ్రాప్ అయ్యాను, దానికోసం ఎటువంటి అడ్డదారుల్లోకైనా వెళ్ళిపోతున్నారు. ఎటువంటి పని చేయడానికైనా అందరూ కాదండి, కొంతమంది అందరూ వెళ్ళట్లేదు. ఆ వెళ్ళిన వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. హాస్టల్స్లో ఉంటే లాభం నష్టం అంటే ఇది నష్టాలు. ఇప్పుడు ఇలా ఉండటం వల్ల మనం చెడిపోతున్నాము, మన ఆరోగ్యం పాడవుతుంది, మన లైఫ్ పాడవుతుంది, మన ఫ్యూచర్ ఏముండదు అనే ఆలోచన చేయలేకపోతున్నారు. వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళతో పోల్చుకుని ఏమంటారు రేవ్ పార్టీలకు కూడా వెళ్తున్నారు కొంతమంది అని నేను విన్నాను. అది చాలా లగ్జూరియస్ అండ్ చాలా ఎక్స్పెన్సివ్ అది. సో మరి అటువంటి దానికి డబ్బులు ఎలా వస్తాయి? ఈజీ మనీ కావాలి. ఈజీ మనీ కావాలంటే ఏదో ఒకటి చేస్తున్నారు, పిచ్చి పనులు చేసి సంపాదిస్తున్నారు. అది అవసరమా ఆడపిల్లలకి? రేపొద్దున నువ్వు మ్యారేజ్ చేసుకుని సెటిల్ అవ్వాలి అని అంటే అది మన అంత ఈజీయా? ఎంత కష్టం. ఈ లోపల నీ గురించి తెలిసి ఉండొచ్చు అందరికీ, లేదంటే నీ ఆరోగ్యం పాడై ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు. అలాంటప్పుడు నీ ఫ్యూచర్ ఏంటి? అది ఆలోచించుకోవాలి. అని ఇంతకంటే లోతుగా నేను చెప్పలేకపోతున్నాను. లోతుగా వెళ్తే ఇంకా చాలా తవ్వుతున్న కొద్దీ చాలా. ఇప్పుడు గంటకు ఒక కేసు బయటకు వస్తుంది, గంటకోటి. ఇప్పుడు మేము ఉండే ఏరియా కూడా రాత్రి 1 గంట 12 దాటితే కూడా గుంపులుగా అదేదో ఒక ఎగ్జిబిషనో లేకపోతే పెద్ద రైల్వే స్టేషన్ లాగానో ఆ జనం వెళ్తూనే ఉంటారు. మరి వాళ్ళ డ్రెస్సుల గురించి అయితే చెప్పక్కర్లేదు. అబ్బో ఇంకా మామూలుగా ఉండదు. ఇంకా ఒకళ్ళ మీద ఒకళ్ళు భుజాల మీద చేతులు వేసుకుని, నడుం చుట్టూ చేతులు వేసుకుని వెళ్తూనే ఉంటారు. ఇంకా ప్రతిరోజు చూడలేక చచ్చిపోతున్నాం. ఇంక మాకు కూడా కామన్ అయిపోయింది. అది ఇంకా ప్రైవేట్ గా చేయాల్సిన పబ్లిక్ గా చేస్తున్నారు, పబ్లిక్ లో చేయాల్సిన ప్రైవేట్ గా చేస్తున్నారు. ఏందో అసలు ఇంకా మనసులు కూడా స్పందించడం మానేసినాయి అటువంటి సీన్లు చూస్తుంటే. ఏముంది, ఇంకా కామన్ అయిపోయింది. కానీ ఇంకా వాళ్ళే తెలుసుకుంటారు, వయసులో వస్తున్నాయి కదా, వాళ్ళే తెలుసుకుంటారు అన్నట్టుగా అయిపోతుంది మాలాంటి వాళ్ళ ఆలోచనలు కూడా. అదే. కానీ అది మరి వాళ్ళు తెలుసుకోవాలి. పేరెంట్స్కి తెలిసినా, పేరెంట్స్ చెప్పినా వినని వాళ్ళు ఉన్నారు. కొంతమంది పేరెంట్స్కి పాపం తెలియదు ఇక్కడ ఇలా చేస్తున్నారని, కానీ మాలాంటి వాళ్ళు కెమెరా ముందు ఇలా అరుస్తున్నాం కదా నిత్యం, కొంతమంది అమ్మలైనా యూట్యూబ్లో చూస్తుంటారు, అరే అందులో మన అమ్మాయి ఉందేమో అని కాస్త జాగ్రత్త పడితే చాలు. అదే మ్యామ్. Thank you so much, ma'am. For more videos like this, subscribe Big TV channel.